అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి టొమాటో పచ్చడి పెట్టాను కదా, మొన్న షార్ట్లో పెట్టాను. ఫుల్ రెసిపీ లాంగ్ వీడియోలు పెడతానని చెప్పాను కదా, ఇప్పటికీ కుదిరిందనమాట. ఎడిటింగ్ ఇవ్వడం, వాయిస్ ఇచ్చుకోవడం, వీడియో పెట్టడం అనమాట. ఇంకా ఫుల్ రెసిపీ ఎలాగ చేశానో చూపించేస్తాను. దీని రెసిపీ ఈజీయేనండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా నిల్వ కూడా ఉంటుందండి, 3 నెలల వరకు బయటే ఉంచుకోవచ్చు, నిల్వ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మటుకు. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడి, నేను టమాటో పచ్చడి ఎప్పుడు కూడా ఇలాగే పెట్టుకుంటాను. ఎక్కువ ప్రాసెస్ అది చేయలేను అనమాట. సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడే పెట్టుకుంటాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. నిల్వ ఉండాలి కదా, మనం నిల్వ ఉండడానికి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. పచ్చడి పాడవకుండా 3 నెలల వరకు అలాగే ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత మయంగా ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. తీసేసి 4 ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత నేనైతే 2 కేజీల టమాటాలు తీసుకున్నాను. దానికి 1/2 కేజీ చింతపండు అయితే వేసుకున్నానండి. చింతపండు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ వేయించేసుకోవాలి. ఒక 4-5 విజిల్ వేయించుకుంటే మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. టమాటాలు ఉడకాలి. చింతపండు కూడా టమాటాలతో పాటు ఉడికించేసుకుంటే మెత్తగా అయిపోతుంది, గుజ్జు వేయాల్సిన పని ఉండదన్నమాట. ఇంకా టమాటాలతో పాటు ఉడికిపోయిందంటే మనం మిక్సీ చేసుకోవడానికి కూడా ఈజీగా నలిగిపోతుంది. అందుకని చెప్పి టమాటాలు అలాగే చింతపండు కూడా ఉడకబెట్టేసుకున్నాను. కుక్కర్లో విజిల్స్ వచ్చేలోపు ఒక పక్క చట్నీ పోపు వేపేసి ఇంకో పక్క సామాన్లు అవి కడిగేసుకుంటున్నాను అనమాట. ఆ పనులన్నీ అయ్యేలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా టమాటాలు అలాగే చింతపండు కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయాయండి. నేనైతే 5 విజిల్ వేయించుకున్నాను. 2 కేజీల టమాటాకి 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా ఉడికిపోయాయి కదా, వాటిని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం పచ్చళ్ళలోకి కావాల్సిన పిండి అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ మెంతులు అలాగే 1 గ్లాస్ ఆవాలు తీసుకున్నానండి. 1/2 గ్లాస్ ఏమో జీలకర్ర తీసుకున్నాను అనమాట. కొంచెం జీలకర్ర తక్కువనే తీసుకోవాలి. 1 గ్లాస్ మెంతులు అలాగే 1 గ్లాస్ ఆవాలు, 1/2 గ్లాస్ జీలకర్ర తీసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని దోరగా వేగిన తర్వాత అవి చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలండి. మాడబెట్టకండి, టేస్ట్ మాడిపోతుంది. దోరగా వేగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మనం ఆవకాయలోకి వేసుకుంటాం కదా ఆవు పిండి, అలాగా పౌడర్ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇవైతే వేగిపోయాయి. ఇవి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత మనం టొమాటోలు అలాగే చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా చల్లారిపోయింది. దాన్ని మిక్సీలోకి కొంచెంగా తీసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా అయితేనే మనకి పచ్చడి అనేది అంటే పలుకుల్లాగా తగలకుండా పేస్ట్ లాగా బాగుంటుందండి తినడానికి. ఇంకా దేంట్లోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా, అన్నిటిలోకి, ఇడ్లీలోకైనా అన్నిటిలోకి మ్యాచ్ అయిపోతుంది. మా వాడికి ఇలా చేస్తేనే ఇష్టం అండి. పచ్చడి పేస్ట్ లాగా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటాడనమాట. ప్రతి దాంట్లోకి ఈ పచ్చడి వేసుకొని తింటాడు మా వాడు. ఇంకా ఈ పచ్చడి ఒకటి, దెబ్బకాయ పచ్చడి ఒకటి మా వాడు చాలా ఇష్టంగా తింటాడు. టమాటో పచ్చడి, దెబ్బకాయ పచ్చడి 2 పేస్ట్లా ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటాడనమాట. ఈ పచ్చడిలోనే మీరు కొంచెం బెల్లం వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే కారంగా చేస్తున్నాను. బెల్లం వేసుకునేటప్పుడు ఎప్పుడు వేసుకోవాలి అంటే, మనం మిక్సీ పట్టుకుంటాం కదా, టొమాటో చింతపండు మిక్సీ పట్టుకుంటాం కదా, అప్పుడే బెల్లం కూడా మీకు తీపికి తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలా అయితే కొంచెం తీపి టొమాటో పచ్చడి అనమాట. నేనైతే కారంగా చేసుకుంటున్నాను. కారంగానే ఇష్టం మాకు, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇంకో పక్క మెంతులు ఆవాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోయాయి. అవి కూడా చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా టొమాటో చింతపండు కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా, ఆ పేస్ట్లో ఈ పౌడర్ కూడా వేసేసి, అలాగే మనం 2 కేజీల టొమాటోలు తీసుకున్నాం కదండి, ఇంకా 2 కేజీల టొమాటోలకి
2 గ్లాసుల కారం అయితే పడుతుంది కంపల్సరీ. పచ్చి కారమే ఉండాలండి. మనం మసాలా కారం ఆడించుకుంటాం కదా ఇంట్లో కూర కారం, అదైతే వాడకూడదనమాట, టేస్ట్ మారిపోతుంది. పచ్చి కారం అంటే మనం ఉత్తి ఎండుమిరపకాయలతో కారం ఆడించుకుంటే, ఇంట్లో మనం కూర కారానికి అలా ఆడించుకుంటే అదే వాడేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో కూర కారానికి ధనియాలు జీలకర్ర కలుపుతామన్నమాట, మసాలా కారం ఆడించుకుంటాము. అందుకని చెప్పి నేను ఆ కారం కలపలేదు, ప్యాకెట్లు తెప్పించాను అనమాట. ఆశీర్వాద్ ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు తెప్పించేసాను. 2 గ్లాసుల కారం అనమాట. ఇంకా నాకు 2 ప్యాకెట్లే కాదండి, ఇంకో ప్యాకెట్ పడ్డది. అంటే గ్రామ్స్ తక్కువ ఉంటాయి కదా, టేస్ట్ అయితే అంటే కొంచెం కారం తక్కువ అనిపించింది అన్నీ కలిపేశాక. తర్వాత ఇంకో ప్యాకెట్ తెప్పించి కలిపాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కొంచెం చూసుకుంటూ వేసుకోండి. నేనైతే గ్లాసు వేసుకున్నాను, ఒక గ్లాస్ వేసుకున్నాను, నాకైతే సరిపోయింది. తర్వాత కొంచెం పడుతుంది అంటే ఒకసారి అన్నీ కలిపేశాక ఒకసారి రుచి చూసి ఉప్పు అయితే వేసుకోండి. నాకు ఉప్పు కొలత అనేది తెలియలేదనమాట, నార్మల్గా వేసేసాను. నేను కూరల్లోనే అయినా అంతేనండి, కొలతల ప్రకారం ఇలా వేయనమాట, నార్మల్గా వేసేసుకుంటాను. 1 స్పూన్ 2 స్పూన్లు అన్నట్టు వేయను, నార్మల్గా వేసేసుకుంటాను, అలా సరిపోతుంది. దీంట్లో కూడా ఒక గ్లాస్ వేసాను, తర్వాత కొంచెం పడింది, తర్వాత వేసుకున్నాను అనమాట. ఇంకా అలా సరిపోయిందనమాట. మీకు రుచికి సరిపడా కారమైన ఉప్పైనా కొంచెం కారం పడుతుంది అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. మీరు కారంగా తినాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఒకసారి అన్నీ వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి, దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా నేనైతే అన్నీ కలిపేసుకుని పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకో పక్క వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకున్నాను. ఇంకా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. నేనైతే కొంచెం వెల్లుల్లిపాయలు తక్కువగా ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పి అవే వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఉంటే దాని మీద డబల్ వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకున్నా హెల్త్కి మంచిదే, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదంతా హడావుడి బేరం అనమాట, అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను చేయడం. ఇంకా అక్క కూడా ఉంది కదా హెల్ప్ చేస్తుందని చెప్పి వెల్లుల్లిపాయలు ఉన్నాయా లేది అనేది చూసుకోలేదు, 10 సార్లు తిప్పితే మా ఆయన తిడతాడు. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇంకా బయటికి పంపుదామన్నా షాప్లో అవి కట్టేస్తారని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను. తర్వాత మా అక్కంది ఆయిల్ వేడి చేసి దాంట్లో మళ్ళీ తెప్పించి వెల్లుల్లిపాయలు దంచి వేయించేసి దీంట్లో కలిపే సరిపోతుంది అని చెప్పింది. సర్లే అని చెప్పేసి మీకు చెప్తున్నాను, అంటే నేను తక్కువ వేసాను కదా, మీరు కూడా అలా వేసుకుంటారేమో అని చెప్తున్నాను అనమాట. మీరైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దంచి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పచ్చడి టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇంకా అవి కొంచెం పోపు వేగిన తర్వాత నేను ఇక్కడ మనం అన్నీ కలిపి పెట్టుకున్న టమాటో పచ్చడి ఉంది కదా, అది కూడా వేసేసి ఇక్కడి నుంచి ఉంటుందండి, తిప్పుతూ ఉండాలన్నమాట పచ్చడిని, అడుగంటనివ్వకుండా. పచ్చడి అంతా కూడా బాగా ఉడకాలి, ఉడికితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. అసలు ఉడకకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు, ఇంకా పచ్చి వాసన వస్తూ ఉంటుంది అనమాట. మనం టమాటోలను ఉడకపెట్టినా సరే పచ్చడి అనేది పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఎంతసేపు ఉడకబెడితే అంత టేస్ట్ మారుతుందండి, చాలా బాగుంటుంది పచ్చడి, నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే దాదాపుగా మేము మొదలు పెట్టడం 8:30కి మొదలు పెట్టామన్నమాట. పిల్లలకి టిఫిన్ అది వేసేసి వాళ్ళని పడుకోబెట్టేసి మా అక్క నేను 8:30కి స్టార్ట్ చేసాము. మేము పచ్చడి అయ్యి కంప్లీట్ అయ్యి పడుకునే టైంకి 11 అయింది. పూర్తిగా పచ్చడి కంప్లీట్ అవ్వడానికి 10:30 అయిందనమాట. అన్నీ సర్దుకుని పడుకునే టైంకి 11 అయింది. పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తేనే పచ్చడి అనేది మనకి బయట పెట్టుకున్నా సరే 3 నెలల వరకు అస్సలు పాడవకుండా నిల్వ ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్క చాలా బాగుంది పచ్చడి అని కామెంట్ చేస్తారు. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.